సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక వర్డ్ చాలా రెగ్యులర్గా వింటున్నాము: అన్లిస్టెడ్ స్టాక్స్, అన్లిస్టెడ్ షేర్స్. సో అన్లిస్టెడ్ స్టాక్స్ ఆర్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అన్లిస్టెడ్ స్టాక్ ఇన్వెస్టింగ్ ఆర్ ప్రీ ఐపీఓ ఇన్వెస్టింగ్ అంటూ ఉంటాం. సో ఇది అంటే ఏంటి? ఇది మంచిదేనా? అందరికీ ఇన్వెస్ట్మెంట్ పనికొస్తుందా? ఇట్లాంటి షేర్లలో కొంటే నష్టాలేంటి, లాభాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది అందరికీ. ప్రతి ఒక్కరూ వింటున్న మాట, ఎక్కువగా అవైలబుల్ లేని కంటెంట్ తెలుగులో. ఇది పక్కా మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అండ్ తప్పకుండా చూడనివ్వండి. చివరి వరకు చూడండి. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్ చేసి మంచి నష్టాలు, ఎందుకంటే చాలామంది డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్ని వీడియోలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? మన ఇండియాలో మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి, బిఎస్సి, ఈ రెండిట్లలో లిస్ట్ అవ్వకుండా ఒక కంపెనీ యొక్క షేర్లు ట్రేడ్ అవ్వే దాన్ని అన్లిస్టెడ్, బేసికలీ లిస్టింగ్ కాకపోయే షేర్లని అన్లిస్టెడ్ అంటాము. ఆర్ దీన్ని ఇంకా కాలం ప్రీ ఐపీఓ షేర్స్, అంటే ఐపీఓకి వచ్చే ముందు చేతులు మారే షేర్స్ అనమాట ఇవి. సో ప్రైవేట్ మార్కెట్లో వీటి యొక్క మార్పిడి జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్, చాలా కంపెనీస్ ఒక పర్మిషన్ దొరకడానికి టైం పడుతుంది లిస్టింగ్ కోసం. దానికన్నా ముందు క్యాపిటల్ రేజ్ చేయడానికి అన్లిస్టెడ్ షేర్స్ మార్గంలో అందరికీ అమ్ముతూ ఉంటాయి. అట్లాగే కొన్ని కంపెనీస్ ఈసాప్స్ అని క్రియేట్ చేస్తూ ఉంటాయి, అవి కూడా అన్లిస్టెడ్ కిందికే వస్తాయి. అండ్ ఇప్పుడు చాలా వెబ్సైట్స్, చాలా పోర్టల్స్ వచ్చాయి అన్లిస్టెడ్ కోసం. చాలామంది బ్రోకర్లు కూడా, స్టాక్ బ్రోకర్లు కూడా అమ్ముతూ ఉన్నారు. ఈవెన్ సో నాలాంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలామంది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో వీటిని ఏమైనా మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయా? ఫస్ట్ దానికన్నా ముందు అసలు ఇవి ప్రోస్ అంటే లాభాలేంటి, నష్టాలేంటి ఫస్ట్ తెలుసుకుందాం. సో అన్లిస్టెడ్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటో చూసుకుంటే, ఫస్ట్ అర్లీ మూవర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది కొన్ని కేసుల్లో. ఇది మోస్ట్ లాజికల్ రీజన్. ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు నిజంగానే మంచి వాల్యుయేషన్, నేను ఈ స్టాక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ వండర్ఫుల్గా ఉంది, ఇది మార్కెట్లోకి వచ్చినప్పుడు బాగా పెరగచ్చు, వాల్యుయేషన్ పెరగచ్చు, డిమాండ్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో పెట్టడాన్నే మనం అర్లీ మూవర్ అడ్వాంటేజ్ అనుకోండి, అది చేస్తాయి. సో కొన్నింటికి ఇది కంపల్సరీ ఉంటుంది, లిస్టింగ్ గెయిన్స్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో చాలామంది తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు అర్లీ లెవెల్లో ఇంకా ఇంకో 1 or 2 ఇయర్స్కి వచ్చే ముందే, లిస్టింగ్కి వచ్చే ముందే కొనేస్తూ ఉంటాం. సెకండ్, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. కొన్ని కేసుల్లో ఏంటంటే లిస్టెడ్ మార్కెట్స్ అనేవి కోరిలేషన్ లేకుండా, ఆల్రెడీ నువ్వు చాలా లిస్టెడ్ స్టాక్స్లో పెట్టావు, దానికి సంబంధం లేకుండా కొంచెం పోర్ట్ఫోలియో నేను పెట్టాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ అందరికీ పాపులర్, సిఎస్కే ఉంది, అన్లిస్టెడ్లో ఉంది. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఒకటి ఉంది, అది కూడా అన్లిస్టెడ్లో ఉంది. అట్లాంటి కొన్ని డైవర్సిఫికేషనే కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, డైవర్సిఫికేషన్ కోసం వాడడాన్ని దీన్ని అంటూ ఉంటాము, వాడుతూ ఉంటాం. దెన్ ఐ గ్రోత్ స్టాక్స్లో ఉన్న వాటిలో ఎంటర్ అవ్వడం కూడా కొన్ని కేసుల్లో ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జెప్టో మొన్న అయింది, బట్ జెప్టో లిస్ట్ అవ్వకముందే, ఆర్ జొమాటో లిస్ట్ అవ్వకముందే, క్వైట్ ఫ్యూ కంపెనీస్ లిస్ట్ అవ్వకముందే మంచి గ్రోత్ ఉన్నప్పుడు తక్కువ ప్రైస్లో, వాల్యుయేషన్లో దొరికిపోతుంటాయి. అట్లాంటి కేసుల్లో లోయర్ ఎంట్రీ ప్రైస్ కోసం కూడా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అట్లాగే ఇన్ఫ్లేషన్ ఎడ్జ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ కూడా మనం చేయడానికి కొన్ని ఈవీ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని రిన్యూవబుల్ ఎనర్జీ అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మ్యాక్రో పరంగా చూస్తే ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ వండర్ఫుల్గా చేస్తున్నప్పుడు వీటిల్లో ముందే ఇన్వెస్ట్ చేయడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం. అండ్ ట్యాక్స్ అడ్వాంటేజెస్ కూడా ఇందులో కూడా ఏంటంటే, 24 నెలల కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే ఇది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా క్వాలిఫై అవుతుంది. సో 12.5% ఈక్విటీ ట్యాక్స్ కడితే చాలు. సో అదే 24 నెలల కన్నా తక్కువ ఉంటే మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. లిస్టెడ్ షేర్స్కి అయితే 12 months, అన్లిస్టెడ్ మాత్రం 24 months అనమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, మన లాభాలు చాలా బాగున్నాయి. బట్ నష్టాలేంటి, అది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒకటి, అంతకన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే లిక్విడిటీ రిస్క్. మీరు అమ్మాల్సినప్పుడు కరెక్ట్ ప్రైస్లో అమ్మగలుగుతారా, అంత క్వాంటిటీ అమ్మగలుగుతారా, అమ్మితే ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం అబ్జల్యూట్ రిస్కీ ఈ పద్ధతిలో. బయ్యర్ కనుక్కోవాల్సి వస్తుంది, మనకి బయ్యర్ అవైలబుల్ ఉండాల్సి వస్తుంది. ఇన్స్టెంట్లీ ఎగ్జిట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. లాక్ ఇన్ పీరియడ్
కొన్ని కేసుల్లో ఎస్పెషల్లీ పోస్ట్ లిస్టింగ్ తర్వాత కంపల్సరీ లాకిన్ పీరియడ్ ఉంటుంది. జనరల్‌గా 1 ఇయర్ ఉంటుంది. సో, 1 ఇయర్ వరకు నువ్వు అమ్మకాడానికి ఉండదు. ఓకే. సో, అప్పుడు లిస్టింగ్ కన్నా ముందే అట్‌లీస్ట్ బయర్స్ దొరకచ్చు. బట్ లిస్ట్ అయ్యాక 1 ఇయర్ వరకు మాత్రం నువ్వు ఎగ్జిట్ కావడానికి ఉండదు. సో, అప్పుడు చాలా మటుకు స్టాక్స్ ప్రైజెస్ సిగ్నిఫికెంట్‌గా మార్పులుంటాయి. మంచయితే మంచిదే. బట్ పడిపోతే లాస్ బుక్ చేయాల్సొస్తుంది. సో, అందుకే యూజువల్లీ 6 మంత్స్ ఈజ్ ఎ లాక్ ఇన్ పీరియడ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్‌కి లిస్టింగ్ అయ్యాక. సో, ఆ తర్వాతనే మనం అమ్ముకోవడం ఉంటుంది. 6 నెలల్లో కొన్ని ప్రైజెస్ కొన్నిసార్లు డబుల్, ట్రిపుల్ కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు సగానికి సగం కూడా కావచ్చు. నీ పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తానికి మొత్తం పోతుంది. సెకండ్, ప్రైస్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండదు. ఇక్కడ ఇదంతా కూడా ఒపేక్‌గా ఉంటుంది. అంటే అన్‌లిస్టెడ్ ప్రైస్ డిటర్మైన్డ్ బై ఏమంటారు, కాంబినేషన్ ఆఫ్ సప్లై కావచ్చు, డిమాండ్ కావచ్చు, అవైలబిలిటీ కావచ్చు, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్, మార్కెట్‌లో దాని ఉన్న విషయాన్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. సో, ఇటువంటి అఫీషియల్ ప్రైస్ మ్యాచింగ్ అనేది ఉండదు. సో, ఇక్కడేంటంటే ప్రైవేట్‌లీ ట్రేడ్ అవుతాయి కాబట్టి 2-5% అనేది మార్జిన్స్ అనేది చాలా మటుకు కామన్ ఇక్కడ. దెన్ రెగ్యులేటరీ ప్రొటెక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, బయర్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, అన్‌లిస్టెడ్ బయర్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అంత పెద్దగా ఏమి ప్రాసెస్ ఉండదు. ఓకే. సో, అందుకే రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్. ఒక కంపెనీ లిస్టింగ్‌కి రాకుండా 10 ఏళ్ళు కూడా అన్‌లిస్టెడ్ ప్లేస్‌లో ఉండిపోవచ్చు. యూ ఆర్ స్టక్. సో, అందుకే ట్రస్టెడ్ ప్లాట్‌ఫామ్స్, ఆ ట్రస్టెడ్ బ్రోకింగ్ హౌసెస్‌తో మాత్రమే కొనుక్కొని మీ డీమ్యాట్‌లో ప్రాపర్‌గా క్రియేట్ అయ్యేట్టు చూసుకోవాలి అన్‌లిస్టెడ్ షేర్స్‌ని. దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది హయ్యర్ ఉంటుంది. చిన్న లాట్స్ ఉండవు, పెద్ద లాట్స్ ఉంటాయి. 1,00,000, 2,00,000 రూపాయలు మినిమమ్ ఆర్ 3,00,000 మినిమమ్ వర్త్ ఆఫ్ స్టాక్ కొనాల్సొస్తుంది. ఇది అందరికీ కాదు. ఎవరైనా తీసుకున్నా అమ్మడం కూడా కష్టం. సో, లాట్ సైజ్ పెద్దవి. అండ్ ఇంకోటి, ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండదు. అసిమెట్రీ ఉంటుంది. ఎట్లా అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లికల్‌గా అవైలబుల్ దొరకవు. కొన్నిసార్లు క్వార్టర్లీ రిజల్ట్స్ కానియండి, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ అంత యాక్సెస్‌గా అవ్వవు, డిస్క్లోజ్ అవ్వవు. సో, మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ గానీ, ఆర్డర్ బుక్ గానీ, వాళ్ళ క్యాష్ ఫ్లోస్ కానీ అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకపోతే నువ్వు ఉంచుకోవాలా లేదా, అడిషనల్ చేయాలా లేదా అనే డిసిషన్స్ కూడా తీసుకోవడం చాలా కష్టం. అండ్ ఐపీఓ అసలు రాకపోవచ్చు. మనం చూస్తున్నాం ఎన్ఎస్‌సి ఇప్పుడు వస్తోంది. ఎన్నో సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఎన్ఎస్‌సిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళున్నారు. సో, 10 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆర్ మధ్యలో మంచి ప్రైస్ వస్తే అదృష్టవంతులైతే అమ్ముకునే అవకాశం ఉంటుంది. దెన్ ఇంకొకటి ఏంటంటే వాల్యుయేషన్ బబుల్. మనం చూసాము టాటా క్యాపిటల్ లాంటి కంపెనీస్ ఓపెన్ మార్కెట్‌లో 1,200, 1,300 కూడా అన్‌లిస్టెడ్‌గా వెళ్ళాయి. ఆ తర్వాత లిస్టింగ్ అయ్యేప్పుడు 800కే పడిపోయింది. సో, దట్స్ ఎ హ్యూజ్ లాస్ అనమాట. సో, ఇవన్నీ రిస్క్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. సో, లిస్టింగ్ చేసే అన్‌లిస్టెడ్ కొనేప్పుడు మాత్రం ఈ ప్రోస్, కాన్స్ కంపల్సరీ వినండి. క్వెషన్ ఉంటే మాత్రం మీ అడ్వైజర్‌ని మాత్రం పక్కా కనుక్కోండి. దాంతో పాటు ఇప్పుడు కొన్ని అన్‌లిస్టెడ్ స్టాక్స్, ఇప్పుడు ఎన్ఎస్‌సి ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది, దగ్గరకొచ్చింది. ఇప్పుడు కరెంట్‌లీ అన్‌లిస్టెడ్ ప్రైసెస్ 2,060 దగ్గర ఉంది. మార్కెట్‌లో లిస్ట్ అయ్యేప్పుడు ఎంత వస్తుందో తెలీదు. దట్స్ ఎ రిస్క్ దట్ వి ఆర్ టేకింగ్. సో, అట్లాగే జియో కూడా రాబోతోంది. అది కూడా ఇది అన్‌లిస్టెడ్ అంత ఈజీగా దొరకలేదు. అట్లాగే ఫోన్‌పే ఒకటి ఇప్పుడు అన్‌లిస్టెడ్‌లో అవైలబుల్ ఉంది. కొన్ని ఫ్లిప్‌కార్ట్ లేవు కానీ కొన్ని సెక్టర్ స్పెసిఫిక్ సీఎస్‌కే నేను చెప్పాను. అది చాలా రోజుల నుంచి, అట్‌లీస్ట్ 3, 4 సంవత్సరాల నుంచి అన్‌లిస్టెడ్‌లో ఉంది. ఎప్పుడొస్తుందో తెలీదు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, అట్లాగే స్టెర్లైట్ పవర్ ట్రాన్స్‌మిషన్ గానియండి, డిఫెన్స్‌లో క్వైట్ ఎ ఫ్యూ కంపెనీస్, గుడ్ లక్ డిఫెన్స్ కానీ, ఆర్ఆర్‌పీఎస్4ఈ గానీ క్వైట్ ఎ ఫ్యూ. జెప్టో ఉంది. ఎన్‌సీడీఎక్స్ వండర్‌ఫుల్ కంపెనీ విచ్ ఈస్ అన్‌లిస్టెడ్‌లో అవైలబుల్ ఉంది. ఫార్మీజీ కూడా అవైలబుల్ ఉంది. జెప్టో, ఎంఎస్‌సిఐ క్వైట్ ఎ ఫ్యూ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇందులో ఏవి లిస్టింగ్‌కి వస్తాయో లేదో అనేది ఎవరు గ్యారంటీగా చెప్పలేము. రెగ్యులేటరీ రిస్క్ ఉంటుంది. పర్మిషన్స్ రాకపోతే కొన్ని సంవత్సరాలు మీ అమౌంట్ స్టక్ అవుతుంది. ఏదైనా నెగెటివ్ ఎగ్జాంపుల్ ఓయో నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడల్లా అన్‌లిస్టెడ్ స్టాక్ కూడా పడిపోయింది. సో, అక్కడ ఫస్ట్ రిస్క్ ఈజ్ హైయర్ అండ్ లిక్విడిటీ ఉండదు. సో, అందుకే ఇది అందరికి కాదు. జస్ట్ బికాజ్ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారు. ఒక్క సక్సెస్ స్టోరీ చూపించి మిగిలిన 10 మీకు అంటగడితే మాత్రం మీకు ఇబ్బందే. ప్లీజ్, అన్‌లిస్టెడ్ అందరికీ కాదు. లిస్టెడ్ స్టాక్స్‌లో ఇనఫ్ ఆపర్చునిటీస్ ప్రతిరోజు ఉంటాయి. అన్ని రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిని చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కానీ, డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఉండి, చాలా సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేని వాళ్ళు మాత్రమే అన్‌లిస్టెడ్‌లో పెట్టండి. అండ్ దట్ టు మీ టోటల్ పోర్ట్‌ఫోలియోలో 8-10% కన్నా ఎక్కువగా ఎక్స్‌పోజర్ ఇవ్వకండి. సో, ఇది అన్‌లిస్టెడ్ షేర్స్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం యొక్క ఇన్ఫర్మేషన్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి, రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ. ఎందుకంటే ఇది ఫ్యాడ్ లాగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరుగుతూ ఉంది. దీనికి మోసపోవద్దు ఆర్ తెలియకుండా ఇబ్బందులకు గురి కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.